హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మన రాగిరి నుండి యాదగిరిగుట్టకు వెళ్ళే రూట్ అనమాట. మధ్యలో ఇలా ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ దాటితేనే మనం యాదగిరిగుట్టకు అయితే వెళ్ళే ఉంటుంది. ఇది చూడండి, మన యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్లో ఈ చెరువు చూడండి, అలాగే సన్సెట్ చూడండి, చాలా బాగుంది. ఇది మన యాదగిరిగుట్టకు వెళ్ళే రోడ్. ఇది చూడండి ఫ్లైఓవర్ ఇది. సో మనం స్ట్రేట్గా ఇలానే వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకి ఏంటంటే యాదగిరిగుట్టకు రీచ్ అవుతాం. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేను మొత్తం మీకు ముంగడ కూడా చూపిస్తాను. సో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డు. చూడండి, ఇదంతా కూడా ఆ యాదగిరిగుట్ట చెరువే. ఒకసారి చూడండి, వ్యూ చాలా బాగుంది. ఇది మొత్తం కూడా చూడండి, ఒకసారి చూస్తే చెట్లు, అక్కడ సన్సెట్ కూడా అవుతుంది. వ్యూ పాయింట్. ఇక్కడ ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ అని ఉంటారు కూడా. చూడండి, కార్స్ అన్ని ఆపుకున్నారు. ఏంటంటే ఇక్కడ బోటింగ్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఎవరైనా టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వ్యూకి వచ్చి బాగా టైం పాస్ చేస్తారు. ఇక్కడ మనకు హైదరాబాద్ లో ఎలా అవుతుంటుందో ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది అనుకుంటా, చిన్నపిల్ల వాళ్ళకి కూడా. ఒకసారి చూడండి, అక్కడ మన చెరువు అయిపోయాక ఇది శిల్పారామం ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం శిల్పారామంకు వెళ్ళొచ్చు. ఒకసారి మీరు క్లియర్గా గమనించండి. ఇదే మన సురేంద్రపూర్. చూడండి, చాలా బాగుంది. ఇదే చూడండి మన యాదాద్రి గుట్ట. ఇదే మీకు కనిపిస్తే చూడండి. నేను ఇదే మన చాలా మంది భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటారు. చూడండి, ఇప్పుడు మేము మోటో బ్లాగింగ్ అయితే చేస్తున్నాం. మీకు క్లియర్ గా కనిపిస్తుండొచ్చు. ఇవే షాప్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదే మన యాదగిరిగుట్ట టెంపుల్. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. నేను ఇక కొద్దిగా ముంగటి వెనక కూడా మీకు మొత్తం కంప్లీట్ గా చూపిస్తా. యాదగిరిగుట్ట వ్యూ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుట్ట అయితే ఇదే. చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ముఖ్యంగా చాలా దూరం నుంచి వస్తుంటారు. మన దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. వ్యూ చూడండి ఎంత బాగుందో యాదగిరిగుట్ట టెంపుల్ ది. ఇవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు. ఒకసారి మీరు గమనించండి. ఇది మన యాదగిరి లక్ష్మీనరసింహ టెంపుల్ ఉంది కదా. ఎవరైతే స్నానాలు చేయాలనుకున్నారో మన గుండం ఇక్కడే అనమాట. యాక్చువల్లీ ఏంటంటే గుడి డెవలప్ కాకముందుకు ఏంటంటే గుట్ట పైన ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీన్ని ధర్మగుండం అంటారు. ఒకసారి మీకు అది కూడా నేను చూపిస్తాను. కొద్దిగా నాయిస్ ఎక్కువ ఉంది, మైక్ వినబడకుండా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదే రోడ్డు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు. ఇది మన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొత్త బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచే మీరు కరెక్ట్గా గమనించండి. ఇక్కడ నుంచే మనం గుండానికి వెళ్తాము. మీకు ఇక్కడ సైడ్ చూసినా మీకు వ్యూ చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూడండి సైడ్కి ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం కార్స్ ఇట్లా పెట్టుకుంటారు అనమాట. గుండం కాడ స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి అనమాట మొత్తం. ఇక్కడ ఇవే గుండం స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచే లోపలికి ఎంట్రీ అవుతారు గుండంలోకి. ఓకేనా?